కాఫీ లవర్స్ జాగ్రత్త, ఈ తప్పు మీరు చేస్తున్నారా? వేడి వేడి కాఫీ గొంతులోకి జారుతుంటే అబ్బా ఆ మజానే వేరు కదా. అందుకే చాలా మంది డైలీ రొటీన్ని కాఫీతో ప్రారంభిస్తారు. అయితే కొద్ది మందిలో ఇలా తాగితే నష్టమే తప్ప లాభం లేదని మీకు తెలుసా? ముఖ్యంగా అసిడిటీ మరియు గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్న వాళ్లకు పొద్దున్నే కాఫీ తాగితే ఆరోగ్యానికి అసలే మంచిది కాదు. అసలు ఈ సెన్సిటివ్గా ఉండే వాళ్ళలో కాఫీ తాగడం ఎందుకంత ప్రమాదమో ఈ వీడియోలో చూద్దాం. మొదటగా ఖాళీ కడుపుతో కాఫీ తాగడం వల్ల కడుపులో యాసిడ్ ఉత్పత్తి అవుతుంది. అప్పుడు దీనివల్ల దీర్ఘకాలికంగా కొనసాగే అల్సర్స్, క్యాన్సర్ వంటి వ్యాధులు వచ్చే అవకాశం చాలా ఉంటుంది. అంతేకాకుండా ఈ కాఫీ వల్ల పళ్ళను దెబ్బతీసి దంతక్షయానికి కూడా కారణం కావచ్చు. రెండవది, సాధారణంగా మన శరీరంలో కార్టిస్టాల్ స్థాయి అనేది ఉదయం 6 నుంచి 8 గంటల మధ్యలో పీక్కి చేరుకుంటుంది. ఈ టైంలో కాఫీ తాగడం వల్ల శరీరంలో జరిగే సహజ ప్రక్రియకు అంతరాయం కలుగుతుంది. ముఖ్యంగా కాఫీలోని కెఫీన్ కార్టిజాల్ స్థాయిలను పెంచడం వల్ల మన శరీరంలో కార్టిజాల్ స్థాయిలు పెరిగి అధిక బరువు, మొటిమలు, రక్తపోటు, కండరాల బలహీనత వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే కాఫీని ఎప్పుడు తాగితే మంచిది? నిద్ర లేచిన తర్వాత 1.5 నుంచి 2 గంటల మధ్యలో కాఫీ తాగడానికి అనువైన సమయంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ టైంలో కార్టిజాల్ సాధారణ స్థాయికి రావడం జరుగుతుంది. ఒకవేళ లేచిన వెంటనే తాగాలనిపిస్తే ఏదో ఒక ఫుడ్ తీసుకొని ఆ తర్వాత మీరు కాఫీ తాగితే కొంచెం మంచిది. మరిన్ని మంచి హెల్త్ టిప్స్ కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.